మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. వీడియోలన్నీ చూపిస్తున్నాడు జనాలకు. మన ఇద్దరు చేసిన ఇంటర్వ్యూ కూడా చూపిస్తున్నాడు. ₹1 వైద్యం అన్నాడు, ఎక్కడ పారిపోయిండు ఇప్పుడు చెప్పాలి. దుకాణం బంద్ చేసి ఇప్పుడు నిన్న 200 కోట్లు శిలపలకమైంది. అరే నీ అన్న కేటీఆర్ని నీ బాబా హరీష్ రావుని అడుగురా. తెలంగాణలో మీ టీఆర్ఎస్ ఒక్కడికన్నా ఇచ్చిండ్రా? ఒకే ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఆర్మూర్లు ఇచ్చారు 200 కోట్లు. రెండోది హాస్పిటల్లో ఆ రోజు ₹1 వైద్యం ఇక్కడ అవసరం అనుకున్నాం, కానీ ఇక్కడ అవసరం లేదు. నేనే ఎమ్మెల్యేనైనా హాస్పిటల్ కావాల్సిన పరికరాలు తెప్పించాను, స్టాఫ్ని తెప్పించాను, అవసరమైతే అసెంబ్లీ నిలదీస్తున్నాను. ఆ రోజు ఇల్లు కూడా మీరు గవర్నమెంట్ కట్టేయకపోతే నా సొంత డబ్బులు గవర్నమెంట్ కట్టకపోతే, ఎందుకంటే గవర్నమెంట్ కొట్లాడతాను ఎమ్మెల్యే అయితే, ఊరుకు 10 నేను కట్టిస్తాను సొంతంగా. వినయ్ రెడ్డి నేను తెప్పించిన, కాంగ్రెస్ మాది, అధికారం మాది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెప్పించింది నేను అని ఆయన చెప్తుంటే మీరేమో నేను తెప్పించినాను. మీరు అసెంబ్లీ క్లిప్పులు చూడు, మీరు చదువుకున్న జర్నలిస్టులు ఈ మధ్యన మీరు కూడా ఎటు అవుతున్నారు, మన మంచిగా ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ కూడా చూడండి, ముఖ్యమంత్రి అయితే ఆయన లోపల కదా, బయట రేవంత్ రెడ్డికి అదే రాకేష్ రెడ్డికి ఇచ్చినాము ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు కొట్లాడుతుంటే ఈ రోజు కూడా సంవత్సరం నుంచి ఆపినరు దళిత బిడ్డలు. ఈ రోజు ఎందుకు తెచ్చాను, మా బిడ్డలు ఎట్లయితే చదువుకుంటున్నారో ఈ దళితుల బిడ్డలు, బీసీల బిడ్డలు, ఏసీలలో చదువుకోవాలని, మైనారిటీ బిడ్డలు అది 4కి, ఎస్సీ ఎస్టీ బీసీ మా రెడ్డిల గురించి తెలియదు, నేను మా దొరల గురించి తెలియదు, రెడ్డి రాజుల గురించి తెలియదు, పేదల గురించి తెచ్చిన కాబట్టి 200 కోట్లతో మా బిడ్డలు ఎట్లా చదువుకున్నారు. ఏమంటున్నట్టే రేవంత్ రెడ్డి ఆయన మెడల్ వంచి తెచ్చేది ఏంది, మేము కదా తెప్పించింది మా నియోజకవర్గం కోసం. రేవంత్ రెడ్డికి మేము ఇస్తున్నాం ఢిల్లీకి వెళ్ళంటే వెళ్ళి కూర్సాయి తెలంగాణ హై ఇస్తున్నా ఎంత ఉన్నదండి, తెలంగాణకి ఇంతున్నది, రేవంత్ రెడ్డికి ఇంతున్నాడు 3 ఫీట్లు. భలే ఉన్నారు ఉన్నది. ఏం తెచ్చిండు ఆర్మూర్కు? కేంద్రంలో అధికారంలో అధికారం ఇచ్చేది ఏమంటామని, వైకుంఠ ధామాలు, సీసీ రోడ్లు, ఎన్ఆర్జీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, గ్రామ పంచాయతీ సన్నాసులు తెలుసుకొనిరా. ఎన్నొద్దులు ఇట్లా ప్రజలను మోసం చేస్తారు. నరేంద్ర మోడీ ఇచ్చే సన్న బియ్యం 5 కిలోలు మేమే, కంట్రోల్ షాప్కో ప్రధానమంత్రి గరీబ్ యోజన కింద 5 కిలోలు రాసింది ఉంటుంది, అవి కూడా అబద్ధం చెప్తామా? కాబట్టి స్థానిక సంస్థలే కాబట్టి చెప్పాలంటే ఇంకా 2 గంటలు అవుతుంది. కాబట్టి ఆయన 30 వస్తాయి అంటుండు జీవన్ రెడ్డి, మావే 30 సీట్లు, రాకేష్ రెడ్డికి 1-2 వస్తుంది. ఈయన అంటుండు వినయ్ రెడ్డి మావే 30 వస్తాయి, మీకు 4-5 అట, ఎవరు జీవన్ రెడ్డికి 1 అట. మాకు వాళ్ళంతా రావు, నిజమే. ఎందుకంటే 25 వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పాపం ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారు, పెరికిట్లున్న వాళ్ళని, జిరాయితీదారులని, మా ముస్లింలకు విషం పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ లేదు. రేవంత్ ఖాన్ నేను మతం మారుతా, ఆయనకి ఏం సవలతులు ఉన్నాయి మరి, రేవంత్ ఖాన్ అని పేరు పెట్టుకుంటున్నాడు, అది ఎందుకు పెట్టుకుంటున్నాడో మరి, ఏమైనా పక్క ప్లాన్లు ఉన్నాయో నాకు తెలియదు. కాబట్టి మీరు మైనారిటీలను మోసం చేయకండి. అందరినీ కలుపుకునే పార్టీ మా భారతీయ జనతా పార్టీ, వాళ్ళు మా వాళ్ళు. కాబట్టి ఒకవేళ ముస్లిమ్స్ అందరూ ఓటైతే కూడా మాకు వాళ్ళు చెప్పినట్టు 30 మాకు వస్తాయి. సర్పంచ్ అంతా కాంగ్రెస్ వాళ్ళు గెలిచినట్టు కదా. అరే ఏ గుర్తా చూపిమన్నారు, చేతి గుర్తుకు ఒకటి ఓటేసిండేమో, చూపినరా ఒక చేతి గుర్తుకు ఓటేసిన. లంగల్ దొంగలు తయారైనరా ఆడ గ్రామాలల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిండ్రు. పోయినోడి మీద టార్చర్ పెట్టాడు కొడుకు, ఆ అమ్మాయిని కాలేజీలో ర్యాగింగ్ చేస్తారు చూడు, ఆ వినయ్ గాడు ఎప్పుడు 4 కండువాలు పెట్టుకొని తిరుగుతాడు కొడు, అచ్చరాల్సం పెడదెత్తాడు. కాబట్టి అంటే చేసిండ్రు. దానివల్ల సొంత అంకాపూర్లోనే ఆయన ఓడగొట్టుకున్నాడు, భారీ మెజార్టీతో ఓడిపోయాడు, ఆయన పెట్టిన క్యాండిడేట్ ఓడిపోయాడు. నేను ఎవడో అక్కడ ఇండిపెండెంట్ పోటీ చేసిండ్రు, నేను ఎవరికి మద్దతు ఇవ్వాలి. నాకు కమలం అయితే ఇస్తా, నాకు 4 ఓట్లు వచ్చిన ఇస్తా, ఎందుకంటే నేను కమలం పార్టీలో ఉన్నా, దానికి కట్టుబడి ఉండాలా. 2 సీట్లు ఉన్నది, ఈరోజు 300 సీట్లకు తీసుకెళ్ళాం. ఒక్క రాష్ట్రంలో లేని అధికారం 21 రాష్ట్రాలకు తీసుకెళ్ళాం. భారతీయ జనతా పార్టీలో రకరకాలు ఉంటాయి. అపజయం ఎందుకు, ఎవరికి సొంతం ఎట్లా సొంతం కాకూడదు, అపజయాలు నేను కూడా అవుతాను, దాని తప్పేముంది. ఎవడున్నాడు, రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? మొన్న ఓడిపోయింది కామారెడ్డిలో ఓడిపోయినాడు ముఖ్యమంత్రి అయితే బుట్టస్వర్గాలు. కామారెడ్డిలో ఓడిపోయినాడు ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక్కడ కమలం గుర్తు కాబట్టి ఆర్మూర్ని ప్రశాంతమైన ఆర్మూర్ ఉంచుకోవాలనుకుంటే వాళ్ళ ఇష్టం. ఇప్పుడు చైర్మన్ అవుతున్నాడా మీ క్యాండిడేట్? చైర్మన్ అవుతున్నాడు. రెండోది వైస్ చైర్మన్గా 20 సంవత్సరాల రుద్రమదేవి అనే బిడ్డను తీసుకొచ్చిన హైదరాబాద్కి వెళ్ళి వైస్ చైర్మన్ డిసైడ్ చేసి 100%. 20 సంవత్సరాల బిడ్డ కడుపులో పెట్టుకొని కాపాడుకు మొత్తం ముస్లిం వారిని నిలబడ్డది. ఐఏఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నది. ఈ ఆర్మూర్లో చిన్నప్పుడు చూసిందట, పాండుగాని చూస్తే అంత ఇంట పోయి దాక్కునేదట అమ్మాయి. ఇలా గుండాలు గంజాయికి ఇట్లా వస్తుంటే నేను అన్నాను, ఇప్పుడు మళ్ళీ పాండుగాడు వచ్చిండు, ఈ ఆర్మూర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేను వస్తాను. మా ఏరియా అంతా ముస్లింలే, చిన్నప్పటి నుంచి వాళ్ళతో వాళ్ళ వాడలలోనే ఉన్నాము. వాళ్ళ మీరు ముస్లిమ్స్ అంటే ఎవరో కాదు, మా పెద్దమ్మలు పెద్దనాన్నలు మా అత్తలు ఉన్నారు, వాళ్ళని గెలిపిస్తారని వచ్చింది 20 ఏళ్ళ బిడ్డ. కాబట్టి ఆమెకు రాణి రుద్రమదేవి అని ఈరోజు నేనే కాదు తెలంగాణ అంతా చెప్తారు, నా బిడ్డ లాంటిది.
నా కన్న బిడ్డ కాకపోయినా నా బిడ్డ లాంటిది కాబట్టి నా బిడ్డను గెలిపిస్తాను ఆశ ఉంది. ఇప్పుడు 13 ఎకరాలు మీరు కబ్జా పెట్టిరని ఒక కొన్ని సర్వే నెంబర్లు చూపిస్తుండు. 492 493 సర్వే నెంబర్. ఇవన్నీ ఇప్పటికి 12 సార్లు అయినాయి. అడిగి ప్రచారం చేస్తుండండి మీ మీద. నాకు కోకాపేటలో ఒక్క ఎకరం మీద 1000 ఎకరాలు వస్తాయి నాకు. ఈ బుట్ట షూర్ మాటలు ఎందుకురా పాండు, నీకు ఎత్తి బాగాలేదురా, నీకు అర్థమవుతుంది. దెబ్బ కొడితే పాండుగా ఎట్లా పోయినామంటే 2 ఏళ్ళ నుంచి చౌలకు రాకుండా పోయిండు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి అడ్రస్ లేడు. అట్లా కొట్టిన ఇంకొకసారి వేసినంటే కొడక గట్టిగా. మళ్ళా మొన్న ఈడు అక్క చెప్పింది, మా అక్క ఎక్క వాళ్ళు కవితక్క, వీడు కాళ్ళు మొక్కి ఉంగరాలు తీసుకున్నాడు. కటు కాళ్ళు మొక్కి ఉంగరాలు తీసుకున్నాడ అని నమ్మకు రాకేష్ అన్న అంటున్నది, నాతోనే అంటున్నది. ఫోన్ చేసింది ఖచ్చితంగా. మా నిజామాబాద్ కోడలు, మా ఆడబిడ్డ, గౌరవనీయ మాజీ పార్లమెంట్ సభ్యురాలు చెప్తున్నది. అంటే నేను చెప్పేది ఆమెనే చెప్పింది. మీరు వీడియోలో కూడా చూడండి, నన్ను ఓడగొట్టిండి కర్రోడని. నేను ఇప్పుడు ఓడగొట్టి ఫీల్ అవుతుండు. క్యారెక్టర్ మీద ఎందుకు పడుతున్నారు? నా శారీరక దీని మీద ఫిజికల్ ముద్దు పేరు పెట్టుకున్నారు. మా పాండు కలర్ కర్రోడ అంటే అది నేను సంజయ్ రెడ్డి అన్నది మా ఇజ్జత్ దియ్యకరా అంటున్నా. మరి ఇట్లా అంటదా? అటు చింపాంజీ ముఖం రానిది అని చెప్పింది, నేను అన్నా. కర్రోడా అన్నది. ఇంకోసారి మాట్లాడితే లాగు తొండలు కుదరవడుతా అన్నది, నేను అన్నా. సంజయ్ రెడ్డి అన్నది. వీడికి బుద్ధి ఉన్నదా? వీడు మాజీ ఎమ్మెల్యే మనిషి. వీడు ఏ స్థాయి రాజకీయ నాయకుడు? వీడు ఒక హైదరాబాద్లో ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్ని పట్టుకొని ఆ రకంగా పోలీసులు ఏమైనా బయటకు వెళ్తావరా పాండును? మళ్ళీ అన్నాడు ఏం బిక్తాడు సజ్జనారా అంటుండు కదా. అందుకోసమే కదా చాలా పెద్ద ఎత్తున అవినీతి చేసినట్టు అవన్నీ బయట పెడతారట. అందుకోసమే ప్రజలు హైదరాబాద్లో ఫస్ట్ ఎర్రగడ్డకు పంపించండి, లేకపోతే విశాఖపట్నం హాస్పిటల్కి పంపించరు అంటున్నారు. నేనే మా తమ్ముడు వరుస అవుతాడు. అది మధ్యన పాగలైన దెబ్బకు అద్దురాకు 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఒకసారి అని సెట్ చేస్తా అని చెప్పిన కాబట్టి ప్రజలకు హైదరాబాద్కి పంపించడం పని చేసినాం.